ఈ రోజుల్లో మనల్ని వేధించే అతి పెద్ద ప్రశ్న, నేను ఏం చేయాలి, అసలు నా బాధ్యత ఏమిటి అని. కెరీర్, రిలేషన్షిప్స్, లైఫ్ ఏదైనా సరే ఎప్పుడూ ఒక గందరగోళంలోనే ఉంటాం. వేల ఏళ్ల క్రితం అర్జునునికి వచ్చిన ఇదే సందేహానికి సమాధానమే భగవద్గీత. గీతలో 700 శ్లోకాలు ఉన్న దాని మొత్తం సారం మొదటి పదం, చివరి పదాల్లోనే దాగి ఉంది. గీత మొదలయ్యే పదం ధర్మ, ముగిసే పదం మమ. ఈ రెంటినీ కలిపితే మమ ధర్మ అంటే నా బాధ్యత. కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు, అది మన జీవితం. అర్జునుని సమస్య శత్రువులు కాదు, తన కర్తవ్యం పట్ల ఉన్న సందేహం. మన జీవితంలో కూడా బయట జరిగే యుద్ధం కంటే లోపల జరిగే ఘర్షణే చాలా పెద్దది. గీత ఇచ్చే సందేశం స్పష్టంగా ఉంది. ఇతరుల గురించి కాదు, నా బాధ్యత ఏమిటి అని తెలుసుకో. ఫలితం మీద ఆశ వదిలివేసి నీ ధర్మాన్ని నువ్వు నిజాయితీగా నిర్వహించడమే అసలైన విజయం. గుర్తుంచుకోండి, భగవద్గీత అంటే యుద్ధం చేయడం కాదు, నీ బాధ్యతను నువ్వు ధైర్యంగా స్వీకరించడం. ఇలాంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలంటే హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.